నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెద్దల అమావాస్య దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది. సో, ఆ రోజు అసలు ఏం చేయాలి? పెద్దల అమావాస్య అన్న పేరు ఎలా వచ్చింది రమగారు? యాక్చువల్‌గా అమావాస్య కంటే పెద్దల రోజులు చాలా ఇంపార్టెంట్ అమావాస్యతో పాటుగా. అమావాస్యనే చెప్పుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు కాబట్టి. అవునవును. ఇది మన వినాయక చవితి చేసుకుంటాం. అక్కడి నుంచి చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తాం. వినాయక నిమజ్జనం అయిపోయాక మనకి భాద్రపద పౌర్ణమి. పౌర్ణమి తెల్లవారిన దగ్గర నుంచి పౌర్ణమి వెళ్ళింది, పాడ్యం వచ్చిందా, ఇంకా పెద్దల రోజులు మొదలు. మహాలయ పక్షాలు అంటారు. పితృపక్షాలు వాటి పేరు. అంటే తండ్రులకి, తాత తండ్రులకి, ముత్తాతలుగా ఎవరు మన పెద్దవాళ్ళు మన ఇంట్లో గతించిన వాళ్ళకి ఇవి పెట్టుకునేందుకు పిండ ప్రదానం చేయడానికి, తర్వాత ఏమో ఈ తర్పణాలు విడవడానికి ఈ రోజుల్ని వాడతారు. ఈ 15 రోజులు ఏ శుభకార్యాలు చేయరు. సాధారణంగా పితృపక్షాలు కాబట్టి కొత్త వస్తువులు కొనుక్కోకూడదు, అలాంటి భావాలు ఉంటాయి. కొనుక్కోకూడదు, యాత్రలు చెయ్యరు, దానాలు ఏమైనా విశేషంగా చేయదలుచుకున్నవి అంటే చేయదలుచుకున్న అవి చెయ్యరు. అయితే ఇందులో జనన మరణాలు అవి తప్పవు కదా, ఎవరైనా పుడితే పితృపక్షాలు పుడితే ఇక చేయగలిగేది. కానీ వాంటెడ్లు మొదటి కాలంలో ఏం చేసేవాళ్ళు, వాంటెడ్లు ఎవరు ఈ 15 రోజులు చేయరు. 15 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఈ పితృపక్షాలు ఏంటి, 15 పక్షం అంటే 15 రోజులు, 2 వారాలు. చతుర్దశి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే ఈ పితృపక్షాల్లో ఎవరెవరు వాళ్ళ ఇంట్లో గతించిన పెద్దవారి తాలూకు తిథులు పాడ్యమి నాడిపోయిన వాళ్ళు ఉంటే సంవత్సరంలో వాళ్ళకి తద్దినం పెట్టలేకపోయారనుకో, అవునవును, వాళ్ళ ఒరిజినల్ తిథి నాడు పెట్టలేకపోతే ఈ రోజున పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టగలిగినా కూడా మహాలయం పెడితే చాలా మంచిది, ఈ పితృదేవతలకి ముక్తి కలుగుతుంది అని భావిస్తారు. మహాలయంలో పెట్టడం, ఈ మహాలయము అంటే ఈ 15 రోజుల్లోనే ఎక్కడెక్కడ అతృప్తమైనటువంటి ఆత్మలు ఉన్నాయో వాటికి ఎక్కడైతే నీరు అందదో వాటికి అందుతాయి అన్నమాట. మన తాత తండ్రులకి కాకుండా మన వంశంలో పోయిన వాళ్ళకి కూడా అలా పెట్టిస్తారు. పాడ్యం నాడు తాతగారు నాయనమో ఎవరో పెద్దవాళ్ళు పోయారనుకో, ఆ రోజున వాళ్ళకి ఇది పెట్టడం, పెడితే ఇది ప్లస్. అప్పుడు మామూలు రోజుల్లో చేయలేకపోతే ఇది ఒకటి, మామూలు రోజుల్లో చేయగలిగి కూడా పెడితే ఇంకా అధికస్య అధికం ఫలం, పితృదేవతలకు మోక్షం లభిస్తుందని, తదనంతరం వంశాభివృద్ధి అవుతుందని చెప్తారు. ఇది పెద్దగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పండగ వ్యవహారము ఏం కాదు, కొంచెం అవగాహన కల్పించడమే. ఈ పితృపక్షాల్లో శుభకార్యాలు అవి చెయ్యరు, యాత్రలు చెయ్యరు, ప్రయాణాలు అవి పెట్టుకోరు. ఈ రోజులు అంత మంచివి కాదన్న భావన ఒకటి ఉంటుంది. కాకుంటే రమ్మగారు, శుభకార్యాలు చేసినా చేయకపోయినా, పండుగల్ని చేసుకున్నా చేయకపోయినా, పితృదేవతలకి మాత్రం వారికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు తప్పకుండా చేయాలి అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదండి. అవును, అది చేస్తేనే మనకి తర్వాత వంశాభివృద్ధి అని, ఇంట్లో ఉన్న పిల్లలు అనారోగ్యాలు పాలవకుండా ఉంటారని, పిల్లల వివాహాలు అవుతాయని, ఇతరత్ర అంటే అకాల మృత్యువులు అలాంటివి ఏమైనా చెప్పలేకపోతాం కదా, చిన్న వయసులో అపమృత్యు దోషాలు అవి తొలగిపోతాయి మొదటి సంవత్సరం ఒక సంవత్సరం చేస్తాం, కానీ ఆ తర్వాత కొంచెం సాధారణంగా కొంతమంది చేయటం అంత తక్కువ. కొన్ని కమ్యూనిటీస్ లో ప్రతి సంవత్సరము తద్దినం పెట్టేది ప్రదానం చేసేది ఉంటుంది, కొన్ని కమ్యూనిటీస్ లో ఉండదు. అందుకని ఏం చేస్తారు, పెద్దలకు పెట్టుకునేందుకు సంక్రాంతి పండగకు ఒకసారి పెట్టుకుంటాము, కొంతమంది దీపావళి అప్పుడు పెట్టేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. ఈ మహాలయ పక్షాల్లో పెట్టుకోవచ్చు. తిథి తెలియని వారు ఉన్నారని, ఇప్పుడు తిథులు జ్ఞాపకం పెట్టుకుని చేసుకునే విధానం ఉన్న వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటారు. ఓకే అండి, ఆ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు ఆ రోజున తిథి నాడు తద్దినం పెట్టుకుంటారు, చేసేసుకుంటారు. పెద్దలకి పెట్టుకుంటారు. తర్వాత ఈ తిథి నాడు మహాలయంలో వచ్చే తిథి నాడు కూడా వాళ్ళంతటి వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళకి చెప్పేదేం లేదు. కానీ మన తల్లి తండ్రి తాత వాళ్ళు ఏ రోజున పోయారో మనకి తెలియనప్పుడు పెద్దల అమావాస్య రోజున వాళ్ళ కోసం పిండ ప్రదానం చేయించవచ్చు. ప్రధానంగా ఏం చేస్తారు అమ్మగారు? పిండ ప్రదానం చేయటం అంటే బ్రాహ్మణులు చేసే క్రియ చేయ, పెద్దవాళ్ళ కోసం పెడతారు. ఇళ్లలో పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే 2 ఆకులు వేసి అన్ని పదార్థాలు వండి చక్కగా పప్పు, కూర, పులుసు, పచ్చడి, 2 పదార్థాలు లేదా 2 కూరలు 2 పచ్చళ్ళు కాకుండా 4 కూరలు 4 పచ్చళ్ళు కూడా వండుతారు. కొన్ని ప్రాంతాలని బట్టి కలగూర వండుతారు, కొన్ని చోట్ల స్వీట్లు, పాయసము, తర్వాత పులిహోర, అంటే అన్ని రకాల పదార్థాలని నివేదనలాగా పెడతారు. అయితే ఈ పెద్దవాళ్ళ పేరు చెప్పుకుని వాళ్ళ పేరుతోటి బట్టలు పెట్టుకోవటము, ఎవరికైనా బట్టలు ఆ బట్టలను ఇచ్చేస్తారు. వీటినేమో చాకళ్ళకి ఇచ్చే ఆ పద్ధతి ఉంటుంది. ఎవరికో ఇంటికి పనిచేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి పెట్టుకుంటారు. ఇది ఇంట్లో మనకి లేకపోయినా కూడా చేసి, ఇప్పుడు మనకు ఒక అనుమానం ఉంది, ఇది సాధారణంగా అందరూ ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ప్రత్యేకంగా ఇవాళ మనం ఎందుకు చెప్తున్నామంటే, ఈ పితృదోషం ఉంది మీకు అని జాతకాల్లో చూసి చెప్తున్నారు ఇవాళ. పితృదోషం అంటే ఏమిటో మరి నాకు చాలా విచిత్రంగా ఉంది. పితృదోషం ఉంది,
అని దానికి శాంతి కోసం బ్రాహ్మణాయన 1,00,000 ఖర్చు చెప్పారని ఒక ఆవిడ నాకు చెప్పారనమాట. ఏం చెయ్యాలి పితృదోషాలు అంటే ఆ పితృదోష నివారణ ఈ మహాలయ అమావాస్య నాడు చెయ్యొచ్చని నేను చదివాను. ఒకవేళ మనకు అలాంటి అనుమానం ఉండి దానికి రకరకాలు చెప్తున్నారు. మీ ఇంట్లో మగపిల్లలు పుట్టపోవటానికి కారణం మీకు పితృదోషం ఉందని, లేకపోతే పిల్లలకి ఏదైనా పిల్లల పైకి రాపోవడానికి పితృదోషం ఉందని ఉంటే ఉండుండొచ్చు, జాతకాల ప్రకారం ఉంటే ఉండొచ్చు, అదొక దోషం అయ్యి ఉండొచ్చు. మనకు ఆ వివరాలు తెలియవు. కాకపోతే ఏదైనా చెయ్యాలని భావిస్తారు కదా, ఆ చెయ్యాలని భావించే వాళ్ళు కనుక ఈ మహాలయ పక్షం రోజున మన తాత తండ్రి ముత్తాత గారు వాళ్ళ పేర్లు మనకు పేర్లు కనుక తెలిస్తే వాళ్ళ పేరు మీద ముత్తాత వరకు మనం పెట్టచ్చు. ముగ్గురు 3 ఆకులు వేసి ముగ్గురికి చక్కగా భోజనం ముగ్గురు పేరుతోటి ఏదైనా అన్నదానం చేయటం కానీ, వస్త్రదానం చేయటం కానీ, ఒక వస్తువుని దానం చేయటం కానీ, ఎవరన్నా ఒక బ్రాహ్మణాన్ని పిలిచి వాళ్ళు నేను పెట్టుకుంటానండి మా తాతకి మా నాన్నకి అని చెప్పుకుని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళతోటి చేయించుకోవచ్చు. చేయిస్తే ఈ పితృదోషం ఉందేమోనన్న అనుమానం ఉన్నా, ఏమైనా తాత నాన్నల శాపాలు తగిలి పిల్లలు పైకి రావట్లేదని మీకు భయంగా ఉన్నా, ఆ భయం ఇప్పుడు నేను మీలో కొత్త భయాన్ని రేకెత్తించట్లా, లేదండి, మీకు డౌట్ ఉంటే ఈ పని చేయొచ్చు. అవునవును, ఆల్రెడీ ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాంటిది ఉంటే కనుక ఈ పెద్దల 15 రోజుల్లో మొదటి 14 రోజులు తిథుల ప్రకారం చేసుకునేది, ఆఖరి రోజున అందరూ చేసుకోవచ్చు. తర్పణాలు విడుస్తారు, సంబంధం లేకుండా అమావాస్య నాడు చేస్తే మన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అయ్యగారు ఎవరితోటి మీకు అలవాటు ఉందో వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి ఏదైనా కొంత ధనాన్ని ఇచ్చి ఈ పని ఇది చేయించుకోవటం చేయిస్తే ఏమవుతుందంటే మనకి కొంత సంతృప్తిగా ఉంటుంది. మన తాత నాన్న ఎక్కడైనా అతృప్త ఆత్మలుగా ఉండి నీటి కోసం చూస్తున్నారు అని అనిపిస్తే వాళ్ళు తృప్తి చెందుతారు. తద్వారా మన కుటుంబం వృద్ధి చెందుతుంది. ఇందులో సూపర్స్టిషియస్ ఏం లేదు, మన నమ్మకాలు అంతే. ఉంటే చేసుకోవటమే. ఏం చేయాలి అని మన డౌట్ వస్తుంది. మామూలుగా ఏం చేస్తాం, నాన్న బర్త్డే రోజును ఆయన డెత్ డే రోజును వెళ్ళి గుళ్ళల్లో అలా ఇవ్వటం, మా నాన్నగారికి సంవత్సరికం పెట్టలేదు, అలా బాధలు ఉంటాయి. ఆడపిల్లలకి చాలా ఉంటాయి ఈ విషయంలో. అలా ఉన్నప్పుడు లేదా తండ్రి మరణించినప్పుడు దగ్గర లేని పిల్లలు కొంతమంది అలా కూడా అవుతుంది కదా. అమ్మ నాన్న ఎవరో తెలియని వాళ్ళు, మీకు అలాంటి అసంతృప్తి ఉంటే ఈ రోజు దానికి ఉపయోగపడే రోజు. అందుకని ఈ పెద్దల అమావాస్య పెద్దల అమావాస్య దాని పేరు. క్రమంగా అది పెద్దల అమావాస్యగా మారిపోయింది. ఓకే. ఆ రోజున బ్రాహ్మడికి ఇచ్చే వస్త్రం కానీ, ఏదైనా డబ్బులు కానీ, లేకపోతే మోయిని ఇస్తారు, అదే మనం ఏమంటారు, మన స్వయం పాకం మోయిని ఇవ్వటం అంటారు. ఈ అంటే మొయ్యడానికి సరిపడా ఆయన మొయ్యగలిగేంత ఇవ్వాలని బియ్యము, పప్పు, ఉప్పు, తర్వాత చింతపండు, బెల్లము, తోటకూర, ఒక విస్తరాకులు వేసి కొంత దక్షిణ, కుదిరితే ఒక వస్త్రము, కొన్ని పళ్ళు, తీపి పదార్థాలు పెట్టి బ్రాహ్మడికి ఇచ్చి దండం పెట్టుకోవటం. దానివల్ల కూడా అది కూడా మీ పితరులకి చెందుతుంది. ఈ మహాలయ అమావాస్య నాడు చేసేటువంటి ఏ దానమైనా కూడా పితృదేవతలకి చెందుతుంది. నేను ఇవన్నీ చేయను, సూపర్స్టిషియస్ నేను చేయను అంటే నువ్వు ఇంకోటి చేయొచ్చు. ఏ అనాథశరణాలయంలోనూ ఆ రోజు భోజనం పెట్టండి. మన తాత పేరు మీద నాన్న పేరు మీద తలుచుకుని పెట్టుకున్నా కూడా అది కూడా ఎంతో కొంత మీకు ఒక సంతోషం వస్తుంది. అవును, నేను చేశాను అని. తర్వాత ఒకవేళ మన లెక్కలు వేసేవాడు ఎవడైనా ఒకడు పైన ఉండుంటే ఇది నీ లెక్కలో ఖాతాలో జమ అవుతుంది. అందుకోసమని ఇలాంటిది ఏర్పరిచారు. సంవత్సరంలో కుదరలేదు, ఇంట్లో అమ్మాయి భార్య బయట ఉంది, తద్దినం పెట్టడం కుదరలేదు, అలాంటప్పుడు అమావాస్య నాడు పెట్టుకోవచ్చు. ఇవాళ పెట్టుకుంటారు, అమావాస్య నాడు పెట్టుకుంటారు. తిథుల్లో ఏదైనా ఒక తిథి వాళ్ళకి సరిపడ వాళ్ళ తిథి ఏదొస్తే ఆ తిథి నాడు పెట్టుకోవచ్చు. అయితే ఈ 15 రోజులు మనం పెద్దగా శుభకార్యాలు అవి చెయ్యరు. అవును, ఇవి పితృపక్షాలు కాబట్టి ఇప్పుడు చెయ్యకూడదు అంటారు. దీని మీద బోల్డ్ అని ఉన్నాయి. మనం ఏదైనా నదీ తీరానికి వెళ్ళి తర్పణం విడిచి రావచ్చు. నదీ స్నానం చేసిన ఫలితము, తాత తండ్రులకి తర్పణం విడిచిన ఫలితము మనకి. ఎవరు వెళ్తారో వాళ్ళకి. ఆడవాళ్ళు చేసేది కాదు కదా తర్పణాలు, మగవాళ్ళు విడుస్తారు. దీంతో పాటు పెద్దలకి తర్పణం విడవటం వల్ల వారి పితృదేవతలకు కూడా పితృలోకాల్లో కూడా మన ఇది వెళ్తుందన్నమాట. ఇలా మొదటి నుంచి చేసే పద్ధతే ఇది. ఏటా ఒకసారి కొత్తగా చెప్తుంటాం. ఇప్పుడు కొత్తగా వినేవాళ్ళకి ఇది ఒక కొత్త సంగతి అన్నమాట. ఇలా చేయొచ్చు. దేవాలయంలో పూజ చేయించుకోవచ్చు. దేవాలయంలో ఏదైనా అక్కడ ఉంటారు అర్చక స్వామి, వాళ్ళకు కూడా మోయినివ్వచ్చు. మీరు ఏది అవకాశం ఉంటే అది ఈ రోజున చేసుకోవచ్చు. మనకి 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు.
25వ తారీఖు పెత్తర అమావాస్య లేదా మహాలయ అమావాస్య. దాని తర్వాత రోజు నుంచి మనకు మొదలు ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది. భాద్రపదం తర్వాత వచ్చేది ఆశ్వేజం కదా. అమ్మవారి దేవి నవరాత్రులు మొదలవుతాయి. ముందు రోజు ఇది చేసుకోవటం, తర్వాత గృహశుద్ధి చేసుకోవటం, అవన్నీ మన పద్ధతులను బట్టి మనం శుద్ధి చేసుకుంటాం. మర్నాడు పండగ రోజు నుంచి పాడ్యం నుంచి మొదలు కదా, బాలా త్రిపుర సుందరి అవతారంతో అమ్మవారు వచ్చేస్తుంది మన ఇంటికి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే.